Traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, ఇక్కడ చూసుకుంటే నేను ఒక సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను guys. It's going in a deep win. It's a simple thing. Swing high మార్క్ చేస్తున్నాను, దట్స్ ఏ పవర్ఫుల్ రెసిస్టెన్స్ లెవెల్. సో అందుకే నేను అక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఈ ట్రేడ్ కి ఉన్న లాజిక్. ఓకే, సో మన లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్ టు డిక్లేర్ ఇట్ ఎ విన్. All right guys, last second లో win అయ్యాం, though it's a red candle, still we took sell side only, but that is the power of the level guys. Level యొక్క పవర్ దాన్ని బట్టే మనకు అర్థం అవుతుంది. చూసారా, రెసిస్టెన్స్ కాబట్టి it became a red candle here. Okay, and ఈ వీడియో I think 74th వీడియో guys మన డైలీ సిరీస్ లో, and today is 24th June. Okay, let's continue. మనకి ఏ ట్రేడ్స్ జరుగుతాయి చూద్దాం. Okay, ఓకే, ఐ విల్ సీ. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మీరు లెఫ్ట్ సైడ్ మార్కెట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మార్కెట్ అప్పుడే కదా మీకు లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, హారిజాంటల్ లెవెల్, ఐ మీన్ టు సే సపోర్ట్ అవ్వచ్చు, లేదంటే రెసిస్టెన్స్ అవ్వచ్చు, మీకు తెలియాలి అంటే మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ఎస్ఎన్ఆర్ జోన్. కరెక్ట్, గుడ్. సో ఒకవేళ ఈ క్యాండిల్ కనుక మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కనుక కిందకు వస్తే ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ బై. ఓకే, ఓకే, నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను గైస్. ఎందుకు, మనకు తెలిసి ఇది ఎస్ఎన్ఆర్ జోన్, అందుకే నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను. ఓకే, సో లెట్స్ సీ ఎలా వెళ్తుందో ట్రేడ్ అని. ఓకే, ఇదే ట్రేడ్ లో ఒకవేళ మళ్ళీ కిందకు వస్తే నేను మళ్ళీ సేఫ్టీతో మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే, కిందకైనా వస్తే, లేదు అంటే ఐ వోంట్ ఎంటర్. ఓకే, ఇంక ఎంటర్ అవ్వను గైస్, ఎందుకంటే మనం అనుకున్న మరీ లెవెల్కి వస్తే తీసుకుందాం అనుకున్నాను, బికాస్ అదొక జోన్ కాబట్టి. ఇట్ డెంట్ కమ్, సో ఇట్ షుడ్ బి గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇన్ మీన్ టైమ్ మనం ఇంకెక్కడైనా చూద్దాం. అదే ట్రాప్, ఇది ఒక ట్రాప్ అనమాట. ఇప్పుడు జోన్, ఇంత స్ట్రాంగ్ జోన్ ఉన్నా చూసారా, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఐ మీన్ రెసిస్టెన్స్, తర్వాత సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్, తర్వాత రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్ ఏమవ్వాలి, సపోర్ట్ అవ్వాలి, బట్ ఇట్ డెంట్ రెస్పెక్ట్. ఇట్స్ a trap candle. Okay, but still I'm going for martingale. Okay, నేను martingale ఎంటర్ అయ్యాను guys. బై సైడ్ సేమ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇక్కడికి వస్తే నేను మళ్ళీ ఇక్కడ కూడా ఓకే ఒక బై సైడ్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను. దిస్ వన్ తెలీదు, సో లెట్స్ వెయిట్. AUD JPY AUD buying candle అవ్వాలి guys, so let's wait till last second. ఓకే, పుష్ అయితే ఇచ్చింది క్యాండిల్, ఇది బయింగ్ అయితే అవ్వాలి, మళ్ళీ ట్రాప్ అవుతుందా? పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్ అనాలిసిస్. చూసారా, బ్యూటిఫుల్ విన్ మార్టింగల్ మీద ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ బయింగ్ క్యాండిల్ గైస్. ఓకే, ఓకే, మనకి ట్రేడ్ దొరికితే కొద్ది కిందకి వెళ్తే నేను సేఫ్టీతో మళ్ళీ బై సైడ్ తీసుకుంటా. ఓకే, చూద్దాం ఇదేమవుతుందో. అండ్ ఇక్కడికి వచ్చి నేను ఎందుకు బై సైడ్ తీసుకున్నాను, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. ఇట్స్ సింపుల్, ఇది ఒక స్ట్రైట్ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఇప్పుడైతే క్యాండిల్ మన సపోర్ట్ కి వచ్చిందో, ట్రెండ్ లైన్ సపోర్ట్, అటు ఓకే బై సైడ్, దట్స్ ఆల్, అంతకన్నా ఏం లేదు ఇక్కడ. అండ్ మనం ఈ ట్రేడ్ కూడా విన్ అయ్యాం. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ మోర్. మన ఈ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కీప్ ద వీడియో షార్ట్ అండ్ క్రిస్ప్ అంతే. సో చూద్దాం మనకి తక్కువ టైంలో ఎలా దొరుకుతాయి ట్రేడ్స్ అనేసి. సో అది పాయింట్. యూరో యూఎస్డి. ఓకే, యూరో యూఎస్డి. ఓకే, ERAD చెప్పానా 200% బయింగ్ క్యాండిల్ అనేసి. చూసారా, గ్రీన్ క్యాండిల్ అయింది. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్. నాలెడ్జ్. చూడండి, గ్రీన్ క్యాండిల్ అయింది అండ్ వి వన్ దిస్ ట్రేడ్. ఆల్రెడీ మనం ఇప్పుడు 4 ట్రేడ్స్ తీసుకున్నాం గైస్, 4 విన్ అయ్యాయి, ఒకటి మార్టింగల్. లెట్స్ సీ 5 minutes లో we took these 5 trades. Alright, బిఫోర్ కంటిన్యూయింగ్, ఎవరైతే ప్లీజ్ ఛానల్ కి కొత్తగా చూస్తున్నారో గైస్, ఇది మన యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసి మన
సబ్స్క్రైబర్ మెంబర్స్ ని పెంచి దిస్ విల్ బి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. మీరు ఎలా చూస్తే దేర్ ఆర్ మల్టిపుల్ వీడియోస్ విచ్ ఐ హావ్ డన్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే యూ కెన్ వాచ్ మల్టిపుల్ వీడియోస్. ప్లేలిస్ట్ లో అయితే ప్లేలిస్ట్ వచ్చి చూస్తే ఓన్లీ డైలీ సిరీస్. డైలీ నేను వచ్చి వీకెండ్స్, ఒక్కొక్కసారి వీకెండ్స్ కానీ ఐఎమ్ అవాయిడింగ్ వీకెండ్స్ నో బికాస్ వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్ డేస్ మాత్రం ప్రతిరోజు నేను ట్రేడ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను లైవ్ మార్కెట్ లో. యూ కెన్ సీ 73 వీడియోస్, అంటే ఆల్మోస్ట్ 2+ months, 2.5 months దగ్గర నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో యూ కెన్ లెర్న్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్, గెయిన్ చేయొచ్చు నాలెడ్జ్ మీరు ఈ వీడియోస్ చూసినా. లేదు నాకు స్పెసిఫిక్ గా నాకు 2-3 days లో ఐ వాంట్ టు బి ప్రాఫిటబుల్ ట్రేడర్ అంటే యూ కెన్ మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్ ఫ్రమ్ హియర్ గైస్. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి గివ్ యూ మై కోర్స్ డీటెయిల్స్, స్పెసిఫికలీ షూర్ షార్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి అందులో అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఒక 3 to 4 days స్పెండ్ చేస్తే యూ విల్ బికమ్ బెటర్ యాక్యురసీ. ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు దే ఆర్ గెటింగ్ 80% యాక్యురసీ ఇన్ జస్ట్ 3 to 4 days. 2 weeks మాత్రం స్పెండ్ చేస్తే యూ విల్ బికమ్ ఎ బెటర్ ట్రేడర్, దట్ ఐ కెన్ గ్యారంటీ యూ. కోర్స్ తీసుకుంటే కాదు కానీ నా దగ్గర కాదు, ఎవరి దగ్గర కోర్స్. పాయింట్ ఏంటంటే కోర్స్ పర్చేస్ చేయడం కాదు, కోర్స్ తీసుకున్నాక ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత అర్థం చేసుకుంటున్నారు అనేది మ్యాటర్ అనమాట ఇక్కడ. ఆల్రైట్. సో అండ్ ఎవరికైనా ఫోరెక్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫోరెక్స్ ఛానల్ కూడా ఒక 2 days 3 days బ్యాక్ స్టార్ట్ చేశాను. టూ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఫోరెక్స్ లో కూడా నాతో పాటు జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూ వోంట్ మిస్ ఎనీ అప్డేట్స్ ఆన్ ద ఫోరెక్స్. యూరో జీబీపీ సిఐడి. ఓకే, యూరో సిహెచ్ఎఫ్ మనకి ఇక్కడ ఓకే ఈ లెవెల్ పాస్ లో చెక్ చేయండి. ఓకే, ఇలా చూడండి, ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లా ఉంది. సో ఈ క్యాండిల్స్ ఒకవేళ ఇక్కడికి వస్తే నేను సెల్ సైడ్ తీసుకుంటా. ఓకే, టచ్ అయితే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను గైస్. బీ రెడీ. ఆల్రెడీ నేను ఒక ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఒకవేళ మళ్ళీ టచ్ చేస్తే నేను మళ్ళీ తీసుకుంటా. ఒక జోన్ అనుకొని నేను ముందే ఎర్లీ ఎంట్రీ తీసుకున్న. జోన్ అంటే ఒకవేళ ఫెయిల్ అయితే మార్టింగ్ రెడీ అవుతా ఉంటుంది అనమాట. ఈ జోన్ చూసారా, ఇది ఒక జోన్ అనమాట గైస్. ఓకే, సో జోన్ లోకి వెళ్ళగానే నేను సెల్ సైడ్ తీసుకున్నాను ట్రేడ్, ఎందుకంటే అదొక ఎస్ఎన్ఆర్ జోన్ లాగా. ఇక్కడ ఏమో మీరు చూసుకుంటే ఇక్కడ క్యాండిల్స్ ఎప్పుడైతే కిందకి వచ్చి ఒక సపోర్ట్ లో పనిచేస్తుంది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ ఏమవుతాయి, రెసిస్టెన్స్ కింద వర్క్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ రైట్, ఎన్నిసార్లు పనిచేస్తాడు వన్స్. సారీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇక్కడ చూడండి, వన్స్, వెయిట్ ఎ మినిట్ గైస్, వన్స్, ట్వైస్, థ్రైస్, ఇక్కడ బ్రేక్అవుట్. సో ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమవుతుంది, సపోర్ట్ అవ్వాలి. కరెక్ట్, చూడండి ఏమైందో ఆ లెవెల్. సో ఫస్ట్ టైం మార్కెట్ వచ్చినప్పుడు ఏమైంది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, సపోర్ట్ అయింది. తర్వాత ఏంది, ఇమీడియట్ గా బ్రేక్ చేసింది. సపోర్ట్ ఇప్పుడు బ్రేక్ అయిపోయి ఏమైంది, సపోర్ట్ బికెమ్ ఏ బ్రేక్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది రెసిస్టెన్స్ కింద పనిచేయాలి. సో నేను అందుకే ఏం చేస్తాను, ఆ టచ్ చేయగానే సెల్ సైడ్ ఎంటర్ అయ్యాం కదా ఆ జోన్ లోకి. అండ్ యూ కెన్ సీ ఇట్స్ అ బ్యూటిఫుల్ విన్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ద ఎక్స్ప్లెనేషన్. చూద్దాం ఇంకేమైనా మనకు ట్రేడ్స్ దొరుకుతాయి. ఓకే, టైమ్ అండ్ టైం గైస్ అరౌండ్. ఓకే, we have few more minutes. Okay. వావ్, ఈ ఓటీసీలో కూడా చూసారా, బిగ్ క్యాండిల్స్, బిగ్ అండ్ హెల్దీ క్యాండిల్స్. ఇక్కడ మనం మన రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ ఉంది ఆల్మోస్ట్, ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూసారా, దాన్ని జోన్ లో డ్రా చేస్తే మేబీ ఇక్కడ. సో ఇక్కడ దాకా వస్తే కానీ మనం క్యాండిల్ ని డిసైడ్ చేద్దాం, సెల్లింగ్ అవుతుందా బయింగ్ అవుతుందా అనేసి. పవర్ ఆఫ్ ది బయర్స్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు రైట్. ఇది స్ట్రాంగ్, సో ఇట్ కెన్ రీచ్ హియర్. సో ఆర్ ఇట్ కెన్ ఆల్సో గో ఫ్రమ్ హియర్ డౌన్. మనకు చెప్పలేం, ట్రాక్ చేయొచ్చు మధ్యలో. సో మనం ఏం చేయాలి, గుడ్ ట్రేడర్ అయితే ఇక్కడ ఎక్కడ మధ్యలో ట్రేడ్ చేయొద్దు గైస్, ఎందుకు అనవసరం. సో యూ వెయిట్ ఫర్ దిస్ లెవెల్. మీరు ఏం చేయాలి, ఈ లెవెల్ గురించి వెయిట్ చేయండి. లెవెల్ దగ్గరకు వస్తే మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ మనం వస్తే ఏం చేయాలి, సెల్ చేయాలి. ఒకవేళ సెల్ చేసే కూడా మార్కెట్ పైకి క్లోజ్ అయితే మనం ఏం చేస్తాం, మళ్ళీ మార్టింగ్ లో తీసుకుంటాం. సో దట్స్ హౌ వీ ట్రేడ్ గైస్. ఓకే, అండర్స్టాండ్ దట్. వీఆర్ నాట్ గ్యాంబ్లింగ్, వీఆర్ ట్రేడింగ్ ఎట్ ఎ గుడ్ లెవెల్. మైక్రో లెవెల్స్ దగ్గర కూడా ఒక్కొక్కసారి రెస్పెక్ట్ చేస్తారు మార్కెట్. సో లెట్ మీ చెక్.
ఇది ఒక చూడండి, మీకు ఒక మైక్రో లెవెల్ చూపిస్తా, రీసెంట్ లెవెల్ అన్నమాట. మైక్రో లెవెల్ అంటే ఇది చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ కూడా. ఓకే, బట్ ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అంటే మనకు తెలియదు. ఈ జోన్ లోకి వస్తే మనం సెల్ సైడ్ అంటారు. ఓకే, అటు ఒక సెల్ ట్రేడ్ గైస్. ఇంకొద్దిగా పైకి వెళ్తే నేను మళ్ళీ అంటున్నా. ఓకే, బట్ మీరు చూసారు కదా నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, సెల్ సైడ్ నా జోన్ లోకి వచ్చేక కానీ నేను తీసుకోలేదు. ఒకవేళ ఇదే క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ అయ్యి ఇది పైకి వస్తే నేను మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ మార్టింగల్ ట్రై చేస్తాను అంతే. అంతకుమించి మనం ఏం చేయలేం, రైట్? సో లెట్స్ వెయిట్. మన చివరి దాకా వెయిట్ చేసి నెక్స్ట్ మార్టింగల్ వెళ్ళాలా లేదు ఎలా డిసైడ్ అవుతాం గైస్? వి చెక్ ద క్యాండిల్ స్టిక్ సైకాలజీ. అంటే క్యాండిల్ స్టిక్ ని రీడ్ చేయాలి మనం, ఎలా ఫామ్ అవుతుంది, వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ నా కోర్స్ స్ట్రక్చర్ లోకి వస్తే క్యాండిల్ స్టిక్ సైకాలజీ విత్ రీడింగ్ లోకి అవి అప్లై చేసుకుంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారా ఈ జోన్ లోకి ఎంటర్ తీసుకోవడం వల్ల వీక్ కూడా బ్యూటిఫుల్ వే. అంతే గైస్, ప్రాపర్ గా ట్రేడ్ చేయండి, ప్రాపర్ గా నాలెడ్జ్ నేర్చుకోండి. నో వన్ కెన్ స్టాప్ యూ. అండ్ బిఫోర్ దట్ వన్ మోర్ థింగ్ గైస్. సో ఎనీవన్ న్యూ హియర్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇంకా జాయిన్ అవ్వకపోతే యూఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్. నేను ఫ్రీ సెషన్స్ కూడా చేస్తా గైస్. నేను యాక్చువల్గా అయితే నేను చాలా వోల్టాలిటీ ఉంది. నేను ఫస్ట్ సెషన్ చేసిన అందులో నాకు లాస్ వచ్చింది, సో క్లోజ్ చేసి మళ్ళీ కంబ్యాక్ సెషన్ ఇచ్చాను. కంబ్యాక్ సెషన్ లో నేను డైరెక్ట్ గా రిస్క్ 5% ఇచ్చి ట్రేడ్స్ ఇచ్చాను. ఓన్లీ 3 ట్రేడ్స్ ఇచ్చాను. ఫస్ట్ డైరెక్ట్ విన్, నెక్స్ట్ డైరెక్ట్, థర్డ్ది మార్టింగల్ పడింది. బట్ వి గాట్ 15% ROE ఇన్ వన్ సెషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, బట్ ప్రీవియస్ సెషన్ లో మాత్రం వీ హ్యాడ్ 1% రిస్క్స్ తీసుకున్నాం, కానీ లాస్ 5 తీసుకుంటే 3 లాస్ 2 విన్ అయ్యాయి, ఎందుకంటే వోల్టాలిటీ చాలా ఉండడం వల్ల. బట్ ఇఫ్ యూ సీ అదర్ డేస్ ఆల్సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ విన్స్ గైస్. ఇది చూడండి, వన్ ఆఫ్ ది ఏంటి నేను ఒకళ్ళదే పెట్టాను, వన్ ఆఫ్ ది కోర్స్ చేసిన వాళ్ళు. ఏంటంటే ఈ అబ్బాయి చాలా కోర్స్ తీసుకున్నాడని తీసుకున్నట్టే కాకుండా హీస్ ప్రాక్టీసింగ్ వెరీ వెల్. డైలీ ట్రేడ్స్ తీసుకొని నాకు పెడతాడు అనమాట. యాక్యురసీ అరౌండ్ 1 వీక్ అయిన కోర్స్ తీసుకుని నౌ హీస్ గెటింగ్ 7 out of 9 out of 13, 8 out of 12, అంటే అరౌండ్ 80 to 85% యాక్యురసీ వస్తుంది దానికి. సో ఇట్స్ ఇవ్వండి ఇంకోటి సెషన్ డైరెక్ట్ 3 డైరెక్ట్ విన్స్. ఓకే, సో ఫ్రీ సెషన్ కావాలన్నా లేదంటే నేను ఆల్సో ఐ గివ్ లాజిక్స్ గైస్, అంటే ఎక్సర్సైజెస్ కూడా షేర్ చేస్తున్నా. లైక్ ఎక్సర్సైజ్ అంటే తెలుసు కదా, లైక్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి నేను ఎలా తీస్తున్నా కామెంట్ చేస్తే ఐ కెన్ కరెక్ట్ హిమ్ వెదర్ అర్థం అవుతుంది లేదా అని చేయడానికి అనమాట ఎక్సర్సైజెస్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఆల్సో. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్, అండ్ ఇఫ్ మోర్ ఇంట్రెస్ట్ నేను కోర్స్ నేర్చుకోవాలంటే యూ కెన్ మెసేజ్ మీ ఆన్ మై టెలిగ్రామ్ ఛానల్. ఓకే, all right guys, let's see end time aindani 15 minutes done. So guys, I think let's wind up this video for now. Manam baane trades chestunam, 5 to 6 we won all the trades back to back. I wish you all a happy and safe trading guys. Jagrataga trade cheyandi, don't do gambling. Trading is always risky, so knowledge gain cheskoni trade cheyandi. All right guys, see you in the